హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అర్జున్ బ్లాగ్స్. నేను మమతా అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజైతే ఇంకా సండే రొటీన్ ఎలా ఉంటుంది, డైలీ ఎలా ఉండేది, ఈరోజు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఏం లేదండి, స్పెషల్ అంటూ ఏం ఉండదు. సండే అయినా సరే మామ్స్కి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో అయితే వర్క్ ఉంటుంది. వాళ్ళకు మాత్రం అస్సలు హాలిడే ఉండదు. సో అందరిలాగే నేను కూడా అండి, నాకు కూడా పెద్దగా అది రెస్ట్ అంటూ ఏముండదు. అలా అని ఫుల్ వర్క్ అని కూడా ఏముండదు. నేను ఫుల్ బర్డన్గా అయితే ఏం ఫీల్ అవ్వను. ఇది మన రెస్పాన్సిబిలిటీ కదా, సో అందుకోసమని రెగ్యులర్గా మనం చేసుకునే వర్కే కాబట్టి నేనైతే అంతగా ఏం ఇబ్బంది పడను. నా వర్క్ నేను చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంక ఈరోజైతే ఎంత సండే అయినా అంతో ఎంతో అయితే రెస్ట్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఇల్లు ఇంకా నీట్గా ఉండాలి. లేకున్నప్పుడు ఎలాగో నీట్గా ఉంటుంది, ఉన్నప్పుడు కూడా నీట్గా ఉండాలి కదా. వాళ్ళు లేనంతసేపు ఎంత నీట్గా ఉంటుందో, వాళ్ళు వచ్చేసరికి ఒక 1 అవర్కి చూడండి ఇల్లు మొత్తం ఎక్కడ పడితే అక్కడ వేసేసి ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఎంత నీట్గా పెట్టుకున్నా ఏదో రకంగా చేస్తూనే ఉంటారు కాబట్టి మన వర్క్ అయితే మనం రెగ్యులర్గా చేసుకోక తప్పదండి. ఒక్కసారి మనం వర్క్ చేయడం ఆపేసినాం అనుకోండి, ఇల్లంతా అస్సలు చూడాలనిపించదు కదా. సో అందుకోసమని మనం ఎప్పుడుదే అప్పుడు వర్క్ చేసుకుంటే బర్డన్ అయితే ఏమనిపించదు. అమ్మాయిలే ఇంత వర్క్ చేస్తారు, ఇల్లాలు ఇంత వర్క్ చేస్తుంది, వైఫ్ ఇంత వర్క్ చేస్తుంది ఇంట్లో అంటారు. కానీ హస్బెండ్స్ కూడా చాలా వర్క్ చేస్తారండి. ఎందుకు అసలు ఈ జనరేషన్లో అసలు ఒక పోరాడుతున్నట్టే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఏదో పోరాడుతున్నట్టే ఉంటుందండి. పీస్ఫుల్గా అయితే అస్సలు ఉండదు లైఫ్ మాత్రం. పాపం వాళ్ళు కూడా కష్టపడుతుంటారు. వాళ్ళు ఎన్నో మాటలు అనిపించుకుంటుంటారు, మన కోసం ఇంత కష్టపడుతుంటారు. సో మనం కూడా ఇంట్లో వర్క్ చేసుకోవాల్సిందే కదా అండి. వాళ్ళు ఎంత కష్టపడుతుంటారో అందులో సగం అయితే మనం కూడా కష్టపడుతుంటాం అన్నమాట. ఇదంతా ఎందుకులేండి, అందరి ఇల్లులో జరిగేదే. సో మా ఇంట్లో కూడా జరుగుతుంది. నేనైతే సండే అంటూ నాకేం స్పెషల్ అట్లేం ఉండదండి. నా రొటీన్ వర్క్ అయితే నేనైతే కంప్లీట్ చేసుకుంటాను. పెండింగ్ పడితే మాత్రం ఇల్లు అస్సలు నేను చూడలేనండి మెయిన్గా. సో అందుకోసమని సండే అయినా సరే నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకొకటి, పిల్లలు కనిపించట్లేదు అని మీకు డౌట్ వస్తుండొచ్చు. ఏం లేదండి, పిల్లల్ని అయితే లంచ్ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకే వెళ్ళారనమాట. ఈరోజు సండే కదా, సో వాళ్ళు అక్కడికే వెళ్తారనమాట. ఇంకా ఇక్కడ ఉంటే మాత్రం టీవీ నాన్ స్టాప్గా టీవీ చూసుకుంటూనే ఉంటారని చెప్పేసి అక్కడ గ్రౌండ్ ఉందన్నమాట. సో అక్కడైతే ఆడుకుంటారు వాళ్ళు. ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే నేను పంపిస్తాను అక్కడికి. ఇంకా వాళ్ళు వచ్చేసరికి నీట్గా ఉండాలి. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇల్లు ఎలా ఉంటుంది అనేది కూడా మీకు వీడియో చూపిస్తానండి. ఎంత నీట్గా పెట్టుకున్న చిన్నపిల్లలు ఉన్న దగ్గర వాళ్ళకు తెలియదు కదా, ఎక్కడంటే అక్కడ పాడేస్తూనే ఉంటారు. సో వాళ్ళకు సెక్యూర్డ్గా, వాళ్ళకు ఒక గైడ్గా ఉండడానికే కదండి పేరెంట్స్. అంతే అండి. నేనైతే ఇంకా రొటీన్ వాళ్ళని అక్కడ పంపించి మొత్తం అంతా క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా కిచెన్ రూమ్ అయితే రెగ్యులర్గా ఉంటుంది. కిచెన్ది అసలు స్కిప్ చేసేది ఉండనే ఉండదు. ఒక డే కూడా క్లీన్ చేయంది ఉండలేము కదా మనం. సో కిచెన్ అయితే రెగ్యులర్. ఇంకా బయట హాల్, బెడ్రూమ్ అయితే 2 డేస్కి ఒకసారి కన్నా నేను చేస్తాను. డైలీ అంటే నా వల్ల అసలు కాదండి. ఇంకా 2 డేస్కి 3 డేస్కి ఒకసారి ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే బెడ్రూమ్ అయితే ఇంకా నార్మల్గా ఎట్లా చేసుకుంటామో, ఎలా నీట్గా పెట్టుకుంటామో సో అలానే పెట్టుకుంటున్నాను. బెడ్రూమ్ సెక్షన్ అయిపోయిన తర్వాత సోఫా అండి. సోఫా అయితే ఎన్నిసార్లు సోఫా కవర్స్ అయితే వేసి 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 విసుగొస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే నేను ఫస్ట్ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నానండి. తెలుసు కదా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ చాక్లెట్స్, వాళ్ళ స్నాక్స్, ఇంకా ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఫ్రిడ్జ్ లోపల ఎట్లుంటుందో ఫ్రిడ్జ్ బయట డోర్ కూడా అలాగే ఉంటుంది. ఇంకా వాళ్ళు సగం తిని ఫ్రిడ్జ్ కూడా సగం పెడతారనమాట. అంటే నా వేలో వాళ్ళు ఫ్రిడ్జ్ని కూడా తుడుస్తారు కదా, పిల్లలకు తెలియదు. అది కూడా క్లీనింగ్ చేసుకున్నాక నేనైతే ఇంకా సోఫాస్ కూడా ఇంకా నీట్గా సర్చ్ చేస్తున్నాను కవర్స్.
ఇంకా సండే అంటే కొద్దిగా అయితే రెస్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఎర్లీగా లేయాల్సిన అవసరం లేదు. పిల్లలు వెళ్తారు, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ ఏమి ఉండవు. కొంచెం టైం దొరుకుతుంది కదా. సో అందుకోసం సండే అంటే కొద్దిగా రెస్టే ఉంటుంది మామ్స్కి అయితే. ఇంకా నేనైతే ఈ ఖాళీ టైంలో మాత్రం ఈ సెక్షన్ పెట్టుకుంటాను అనమాట. ఇంకా టీవీ ఏరియా, ఇంకా ఈ ఫోన్ అయితే మొత్తం డస్ట్ పడిపోయింది. ఈ ఫోన్ తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది, స్టోరీయే ఉంది, అది కూడా చెప్తాను ముందు ముందు వీడియోస్లో. ఇక అన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇప్పటికైతే 3 రూమ్స్ కంప్లీట్ అయినాయి మొత్తం. ఇంకా నెక్స్ట్ ఏమో ఇంకా బట్టలు ఉన్నాయి. బట్టలు అయితే వాషింగ్కి అయితే వేస్తున్నాను. ఇదండి స్టెప్ బై స్టెప్ అంత వర్క్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ కొద్దిగా బట్టల సెక్షన్ అయిపోయిన తర్వాత నేను ఇంకా రిలాక్స్ కోసం అని చెప్పేసి ఇంకొక డ్రింక్ అయితే తీసుకుంటున్నాను. అది మ్యాక్సిమం అందరు ఉమెన్స్కి తెలుసు, ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. అదే ఈవినింగ్ టైమ్స్ తాగుతాం కదండి ఎనర్జీ కోసం లైట్గా. సో అదే అండి చాయ్ అయితే పెట్టుకుంటున్నాను నేనైతే. కొద్దిగా ఆ చాయ్ తాగితే కొద్దిగా ఎనర్జీ ఉంటుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.